ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుంచి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మాటలను ఈ దినాన్న ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుమతినిచ్చారు. ఈ యొక్క వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నారో ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ భాగము ద్వారా మనకి ఏమి తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నారు అని అంటే కొన్ని సూచనలను తెలియజేస్తున్నారు, కొన్ని ఆచరించవలసినవి కూడా తెలియజేస్తున్నారు. ఈ సూచనలు ఈ ప్రవక్తకు మాత్రమే తెలియజేసినటువంటివి కాదు, అతనితో పాటు మిగిలినటువంటి అందరూ ప్రభువు ప్రవక్తల అందరికీ, పరిచారకులందరికీ కూడా తెలియజేస్తూ ఏమని తెలియజేస్తున్నారని అంటే, ప్రొక్లైమ్ కంఫర్ట్ టు గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలకు ఓదార్పు ప్రకటించమని చెబుతున్నారు. ఇది ఒక అధికారపూర్వకంగా ఇచ్చేటటువంటి వారెంట్, అధికార పత్రములాగా ఇచ్చినటువంటి వారెంట్ మాత్రమే కాదు, ఆదేశం ఇస్తున్నారు ఈ దినాన్న మనందరికీ కూడా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమని ఆదేశం ఇస్తున్నారు అని అంటే, తన కాలములో ఉన్నటువంటి అనగా మంచివారికి, మంచి ప్రజలకు ప్రాముఖ్యముగా తన బిడ్డలైనటువంటి వారు, విచారములో ఉన్నటువంటి వారికి, భయములో ఉన్నటువంటి వారితో ఆయన చెప్పమంటున్నారు. ఈ దినాన్న ఒక మాట పరిచారకుల ద్వారా ఏమని చెప్పమంటున్నారు అని అంటే, ఓదార్పు పొందమంటున్నారు. నీతోటే ఈ దినాన్న చెబుతున్నారు, నీకు ఓదార్పు ప్రకటించమని ఈ దినాన్న ప్రేరేపించబడుతున్నటువంటి నా ద్వారా ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, ఓదార్పు పొందండి, ఓదార్పు పొందు. నువ్వు ప్రవక్తలకు దేవుని నుండి ఒక సూచనలు ఇస్తున్నారు, దైవ సేవకులకు కూడా సూచనలు ఇస్తున్నారు. ఏమని సూచనలు ఇస్తున్నారో తెలుసా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో చూద్దామా ఒకసారి. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అన్న మాట మనము చూస్తున్నాం. దేవుని యొక్క ప్రజలను ఓదార్చమంటున్నాడు. ఈ దినాన్న చెబుతున్నటువంటి మాట, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అని అంటున్నారు. 2 సార్లు ఓదార్చుడి ఓదార్చుడి అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనంటే, వారు ప్రవక్తలు ఆ పని చేయుటకు అయిష్టంగా ఉన్నారని కాదు. ఒక్కోసారి కొందరు ఓదార్పు పొందడానికి ఇష్టపడరు. ఓదార్పు మాటలను బట్టి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఏడవడానికే ఇష్టపడతారు. ఎవరన్నా ఓదార్పు మాటలు చెబితే నాకు వద్దు అని మనసు ఆ యొక్క ఓదార్పు మాటలను స్వీకరించదు. వారికి ఇంకా ఏడవాలనే ఉంటుంది, ఇంకా శోకములోనే ఉండాలని ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి మాట ఇది, నాన్న నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి అనేది ఇది నాన్న ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. గమనించాలి, లోకంలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ప్రాముఖ్యముగా దేవుని ప్రజలు కొందరు ఉన్నారు. ఇక్కడ మనందరము దేవుని ప్రజలమే. మనందరితో కూడా ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో వారి యొక్క కష్టకాల సమయాల్లో, విచార సమయాల్లో, ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి తన ప్రజలను, మనలను అనగా ఓదార్చమంటున్నాడు ఈ దినాన్న. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న అట్టి వారికి ఏ విధముగా అయితే విచారములోను బాధలలో ఉన్నారో వారందరికీ ఓదార్పు ప్రకటించండి, ఓదార్పు ప్రకటించమని దినాన్న తెలియజేస్తున్నారు.
యెరూషలేముతో, 2వ వచనం అంటాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడంటున్నారు. కనుక ఈ దినాన్న ప్రవక్తలకు, అదే విధముగా వాక్యము చెబుతున్నటువంటి వారికి కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి ప్రేరేపణ ఏమిటనంటే, గట్టిగా చెప్పండి. మామూలుగా నువ్వు చెప్పడము కాదు, గట్టిగా చెప్పండి. ఈ దినాన్న ఏ విషయము గట్టిగా ప్రకటించమని తెలియజేస్తున్నారని అంటే, పరిశుద్ధులకు ఆదరణ, ఓదార్పు, పాపులకు ప్రాముఖ్యముగా వారి యొక్క అపరాధాలని తెలియజేసి వారికి ఓదార్పు ప్రకటించమని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ సమస్యల దినాలు లెక్కింపబడ్డాయి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయనని చెప్పినట్టుగా ఈ దినాన్న నీ సమస్యల దినాలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొన్నావు, నీ సమస్యలన్నీ కూడా లెక్కించాను. లెక్కకు మించే నువ్వు చాలా దిగులు పడ్డావు, లెక్కకు మించే నీవు కష్టాలు ఇంతవరకు కూడా ఎదుర్కొన్నావు. అయితే ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, నీ యుద్ధకాలము సమాప్తమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘం, నీవు విశ్రాంతి తీసుకునే స్థలాలకు, సేద తీర్చుకునేటటువంటి స్థలాలకు, విశ్రాంతి పొంది సంతోషముగా దేవునిని మాత్రమే మహిమపరిచేటటువంటి పరిస్థితుల ప్రదేశాలకు వెళ్ళే భాగ్యము నీకు కల్పించబోతున్నాను అని దినాన్న నీతోటే ఏమి చెబుతారా, నీ దినం వచ్చావే, నీతోటి మాత్రమే సూటిగా చెబుతున్నటువంటి మాట ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నారు. మానవుని జీవితం అంతా ఒక మాట చెప్పాలంటే యుద్ధమే, అనుదినము కూడా యుద్ధమే. అందుకని యోబు గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో 1b అంటాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1bలో ఏమంటాడనంటే, భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా, చాలండి అంటాడు ఇందులో. కాబట్టి శ్రేష్టమైనటువంటి మాట, క్రైస్తవ జీవితము ముఖ్యముగా ఎప్పుడూ కూడా యుద్ధకాలమే, పోరాటమే. అందుకనే యోబు ద్వారా పలికినటువంటి మాట నిజమని మనకి దినాన్న మరొకసారి రుజువుపరుస్తున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటే, భూమి మీద మాత్రమే, భూమి మీద మాత్రమే నీకు యుద్ధకాలము. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నిత్యము కూడా సంతోషమే. అందుకనే భూమి గురించే ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా గమనించాలి, యువర్ స్ట్రగుల్ విల్ నాట్ లాస్ట్ ఆల్వేస్. ఎల్లకాలము కూడా నీ పోరాటము నీకు ఉండదు అని దినాన్ని తెలియజేస్తున్నారు. పోరాటం పొందుతున్నటువంటి నీవు, నిత్యము కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి నీవు, ఏమిటి నా యొక్క బాధలకి అంతం లేదా అని ఆలోచిస్తున్నటువంటి నీతో చెబుతున్నటువంటి మాట, నీ యుద్ధకాలము సమాప్తమయ్యాను అని దినాన్ని తెలియజేస్తున్నారు. నీ పోరాటము దేని గురించి అయితే నువ్వు పోరాడుతున్నావో, ఏ యొక్క యుద్ధము గురించి రోజు కూడా దేవుని సన్నిధిలో పోరాడుతున్నావో, ఆ పోరాటం ఇక ఎల్లప్పుడూ కూడా నీకు ఉండదు, కొంతకాలమే ఆ పోరాటము ముగుస్తుంది అని దినాన్ని నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఈనాడు నీతో అంటున్నటువంటి మాటలు, నీ యుద్ధ దినములు సమాప్తములాయను అన్న మాట తెలియజేస్తున్నారు. యుద్ధములో, నీ జీవితం అనేటటువంటి యుద్ధములో ఇంతవరకు కూడా నువ్వు ఒక మంచి సైనికుడిగా పోరాడావు, ఎంతగానో నువ్వు పోరాడావు. ఆ పోరాడినటువంటి నీకు విశ్రాంతినిస్తూ, పోరాడినటువంటి పోరాటానికి తగిన జీతం కూడా, బహుమానం కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను అనగా, నీ యొక్క దుఃఖ దినముల తర్వాత నీకు సంతోషమే నేను ఇవ్వబోతున్నానని ఈ దినాన్న నీతోటే ప్రత్యేకముగా, ఏదో దిగులుతో ఈ దినాన్న, క్యాజువల్గా కాకుండా ఈ దినాన్న దేవుడు నాతోటి మాట్లాడాలి, నాతో సూటిగా మాట్లాడాలని సిద్ధపడి వచ్చావు చూడు, నీతోటే మాట్లాడుతున్నారు ఆ మాటలు, అందరితో కూడా కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ సమస్యకు ఏదైతే కారణం ఉందో, ఏ యొక్క కారణమైతే నీ సమస్య అనే కారణం నిన్ను వేధిస్తుందో, ఆ యొక్క ముళ్ళు అనేటటువంటి సమస్యను ఆయన తీసివేస్తున్నారని దినాన్ని నీకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే శరీరంలో నుంచి ముళ్ళు తీస్తామో, ఆ ముళ్ళు యొక్క ప్రభావము
అప్పుడే పూర్తిగా పోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నీ శరీరములో, నీ జీవితంలో ఉన్న ముళ్ళు అనే సమస్యను తీస్తున్నాను అంటున్నారు. నీ దోషము, నీ పాపము క్షమించబడుతుంది అని కూడా ఈ దినాన్న దేవుడు నీకు తెలియజేస్తున్నారు. అనగా ఈ దినము నీతో చెప్పమంటున్నారు. ఎందుకంటే దేవుడు కోపంతో ఉన్నారు ఇంతవరకు. అలాగ కోపంతో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో ఈ దినాన్న సమాధాన పడుతున్నానని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక ఎన్నడూ నీవు దేవుని ముందు నేరస్తుడిగా, నేరస్తురాలుగా నువ్వు ఉండవు. నీ యుద్ధ దినములు సమాప్తములైనని అంటున్నారు. చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చూస్తాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో చాలండి. ఈ దినాన్న నీతో అంటున్నారు, బీ ఆఫ్ గుడ్ చీర్, సంతోషముగా ఉండు, ధైర్యముగా ఉండు, ఎందుకంటే నీ పాపములు క్షమించబడ్డాయి. పక్షవాయువుతో ఉన్నవానితో చెప్పినట్లుగా చెబుతున్నారు, ధైర్యముగా ఉండు అని. ఎప్పుడైతే పక్షవాయువు గల వానితోటి నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారో, ఆ పాపములను క్షమించగానే అతని పక్షవాయువు పోయింది. కాబట్టి ఒకని యొక్క పాపములు క్షమించబడితేనే అంతవరకు బ్లాక్ చేయబడినటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి, నీ ఇంటికి, నీలోనికి, నీ జీవితంలోనికి రావడం ప్రారంభిస్తాయన్న విషయాన్ని దినాన్ని గమనించాలి. ఆ పక్షవాయువు వాడు అంతవరకు జీవితాంతం పక్షవాతంతో ఉన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పిన తర్వాత అతడు పక్షవాయువు నుంచి విడుదల పొందాడు. కాబట్టి నీ పాపములు కూడా ఈ దినాన్న క్షమిస్తానని ఎందుకు అంటున్నారనంటే, ఏదైతే నీ జీవితాన్ని వక్ర మార్గంగా, వంకరగా చేసిందో, పక్షవాయువు వచ్చినట్టుగా తిన్నగా వెళ్ళనివ్వకుండా నీ జీవితాన్ని అణచివేసిందో, ఆ పక్షవాతాన్ని తీసివేసి నీకు తిన్ననైనటువంటి జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను అని ఈ దినాన్న చెబుతూ నీ యుద్ధ దినములు సమాప్తమాయనని దినాన్న పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాడు ఇజ్రాయేల్తోనూ మనతోనూ అంటున్నటువంటి మాటలు ఏమిటనంటే, నీ సమస్త పాపముల వలన నీవు రెండంతలు శిక్ష పడ్డావు, రెండంతలుగా నువ్వు అనుభవించావు. నీవు ఏ తప్పులు, ఏ విగ్రహాల చుట్టూ ఇంతవరకు తెలిసి తెలియక నువ్వు చుట్టూ తిరిగావో, వాటి చుట్టూ తిరుగుతూ నువ్వు ఏ విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండిపోయావో, దానిని బట్టి నీకు ఈ దినాన్న చెబుతున్నారు, దానిని బట్టే నీకు విరుగుడు మందుగా నిన్ను శిక్షించవలసి వచ్చింది. శిక్ష నీకు వచ్చిందని అంటే ఏదో కారణం నాలోనే ఉందని మనం ఆలోచించాలి, కానీ మన పక్కవాడి వలనో దేవుడి వలనో ఎప్పుడూ కూడా మనకి శిక్ష ఉండదు. ఈ దినాన్న నీకు శిక్ష ఉన్నదని అంటే నువ్వు ఆలోచించవలసింది, దేవునికి వ్యతిరేకంగా నేను ఏం చేశాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క పాపములు క్షమించబడి నీలో ఉన్నటువంటి వంకర మార్గాన్ని అన్నింటినీ కూడా తీసివేస్తారని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ ఇంట, మీ మధ్య ఉన్నటువంటి అన్య దేవతలను అలాగే పాపములను తొలగించబడతాయో, అప్పుడే నేను నీ బాధలు నేను చూడలేక వాటిని తొలగిస్తున్నానని ఇది నాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి నీలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమిటి, దేవుని స్తుతిస్తూ ఒక పక్కన దేవతలను నువ్వు పూజిస్తున్నావు అని అంటే అదే అప్పుడే నీకు ఆయన నీకు ఒక యాంటీపతి, విరుగుడు మందు నీకు ఇవ్వవలసిన పరిస్థితి నువ్వే ఏర్పరచుకుంటున్నావు. కనుక అదే శిక్ష. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆనాడు ఇజ్రాయెల్తో ఏమంటున్నారు అంటే, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 16వ వచనంలో ఒకటి చూస్తాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి
అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి చాలండి సహింపలేకపోయానన్న మాట చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇజ్రాయేలీలు తప్పు తెలుసుకొని అయ్యో యెహోవా దేవుడే మేము ఆరాధించాలి, దేవునికి వ్యతిరేకముగా అన్ని దేవతలను పూజించామే అని వారి తప్పిదము వారు తెలుసుకొని అన్య దేవతలను తొలగించక దేవుడికి కలిగినటువంటి బాధ ఆయన అంటున్నారు, ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకుండా. నువ్వు బాధపడడం చూస్తే సహించలేరు, కానీ నువ్వు చేసిన పనిని బట్టి నిన్ను శిక్షించక తప్పటం లేదు. అది నువ్వు ఆలోచించాలి. ఆయనకి ఇష్టమో లేక బాధపడుతూ నీకు శిక్ష ఇవ్వకపోతే, కొయ్యకపోతే, అందులో చెత్తను తీయకపోతే నీకు క్యాన్సర్ వచ్చేసే ప్రమాదం ఉందని డాక్టర్ ఎలాగైతే కోసి తీసి కుట్లు కడతారో మళ్ళీ నయం చేస్తారో, ఈ దినం నీకు కోయక తప్పట్లేదు. కారణం నీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో, గర్వం ఉందా, అహంకారం ఉందా, అన్య దేవత అని చెప్పబడే విగ్రహము గురించి నేను మాట్లాడటం లేదు. దేవునికి వ్యతిరేకముగా ఉన్నది, నీకంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా నీ సొంత కుమారుడిని నువ్వు ప్రేమించిన రోషము కలిగినటువంటి దేవుడు నన్ను అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన నీతో చెబుతున్నటువంటి మాట, ఆయన బాధపడుతున్నారు అంటున్నారు. నేను ఇష్టపూర్వకంగా నీకు శిక్షణ ఇవ్వలేదు అని చెబుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము నువ్వు అన్ని పాపంలో కూడా ఈ మాటలు గ్రహించి నువ్వు విడిచిపెట్టినట్లయితే నీ యొక్క దురవస్థను కూడా, నీ యొక్క భయంకరమైన పరిస్థితిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసివేస్తాను, సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నారు. ఆమె యుద్ధ దినములు సమాప్తములాయనని అందుకే ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. నీ ఇబ్బందులు తొలగిస్తానంటున్నారు. నీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యము కూడా ఇచ్చి నేను విడుదల చేస్తానని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు భరోసా ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇర్మియా గ్రంథంలో మరొక మాట 31:20 చూస్తాం. ఎఫ్రాయిము గురించి చెప్పినటువంటి మాట ఈ దినాన్న నీతో చెబుతున్నారు. ఏమిటో తెలుసా? ఇర్మియా 31:20 చూస్తాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడు అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది, తప్పక నేను అతని కరుణింతును, ఇదే యెహోవాకు. కాబట్టి ఈ దినాన్ని అంటున్నారు ఆయన, నా కడుపులో చాలా వేదనగా ఉంది. నిన్ను ఇంతవరకు కూడా శిక్షించినందుకు, ఇంతవరకు నిన్ను బాధ పెట్టినందుకు, నీ జీవితంలో విలువైనటువంటి క్షణాలు నువ్వు కోల్పోయే పరిస్థితి వచ్చినందుకు, నువ్వు కాదు, నీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను. నా కడుపులో చాలా వేదనగా ఉంది కనుక తప్పకుండా నేను నిన్ను కరుణిస్తానని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు ఎక్కువే శ్రమలు ఇచ్చాను. అసలు నువ్వు పొందినటువంటి చేసిన పాపానికి శిక్ష కంటే ఎక్కువే నిన్ను శిక్షించాను. కాబట్టే తప్పక నిన్ను కరుణిస్తానని దినాన్న దేవుడు తెలియజేస్తున్నారు. ఒకసారి మనందరం కూడా మన పాపములను బట్టి, మన అపరాధాలను బట్టి మనము మిగతా వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోకపోయినా మనంతట మనము ఆ యొక్క పక్క మీద కూర్చొని లేదా పడుకొని ఆ యొక్క జీవితంలో నష్టపోయినటువంటి వాటన్నిటిని బట్టి ఒకసారి బేరీజు వేసుకొని, అయ్యో నేను ఇంత ఘోరంగా ప్రవర్తించాను, నా జీవితంలో దేవునికి విరోధముగా చేయకూడనివన్నీ కూడా నేను చేశాను, అందుకు దేవుడు నాకు సరి అయినటువంటి శిక్ష ఇచ్చారు అని మనం ఒప్పుకుంటాం ఒక్కోసారి. నిజమే, నా యొక్క మాటలు బట్టి, నా ప్రవర్తన బట్టి దేవుడు నాకు ఒక విధంగా చెప్పాలని అంటే తక్కువే శిక్ష ఇచ్చారు అని కూడా మనము రాజీకి కూడా వస్తాం ఒక్కోసారి. నిజమే, నా పాపము అటువంటిది ఇటువంటిది కాదు, నాకు ఇచ్చినటువంటి శిక్ష కంటే ఇంకా రెండంతలు అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవ్వాలి.
అని మనము దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అప్పుడే అంటాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే జాలి కలిగినటువంటి దేవుడు, నువ్వేమో నాకు చెందవలసినటువంటి శిక్ష కంటే ఎక్కువ రావాల్సినటువంటి శిక్ష కంటే తక్కువే వచ్చిందని నీకు నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నటువంటి నీతో ప్రేమ కలిగ కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నారో తెలుసా? నువ్వు పొందవలసిన దానికంటే ఎక్కువగానే నిన్ను శిక్షించాను, అయ్యో నేను నిన్ను తప్పగా కరుణిస్తానని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు కూడా మన పాపముల నిమిత్తము ఆయన రెండంతల శిక్షను అనుభవించారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యందు నమ్మిక ఉన్నవారు, ఈ దినాన్ని నీతో సూటిగా చెబుతున్నటువంటి మాట, దేవుని యందు నమ్మిక ఉన్నవారు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నారు. దేనితో సిద్ధంగా ఉండాలి? ఎలాగ సిద్ధంగా ఉండాలని అంటే పశ్చాత్తాపము పొంది విశ్వాసముతో నువ్వు సిద్ధంగా ఉండమంటున్నారు ఈ దినాన్ని నీతో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేవుని యొక్క కృప పొందుకోవాలని అంటే ఆషామాషి కాదు. తినేసి వచ్చి ఉపవాస కూడికని చెప్పి 3 గంటల వరకు ఉన్నది కాదు ఇది. దేవుని పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తే తప్ప నీకు ఆయన ఒక కృప పొందుకునే అర్హత ఏమీ రాదు. అందుకని దినాన్న నీతో హెచ్చరిస్తున్నారు, సిద్ధంగా ఉండు. దేనితో? పశ్చాత్తాపముతో విశ్వాసముతో కలిపి సిద్ధంగా ఉండు అని అంటున్నారు. అందుకని 3వ వచనంలో ఈ దినాన్ని అంటున్నాడు, ఆలకించుడి, అడవిలో ఒకడు చాలండి ప్రకటించుచున్నాడు. ఈ దినాన్న అడవిలో కాదు, నీ సంఘములో, నీ సమక్షంలో, నీ ఎదురుగా నీతోటే సూటిగానే మాట్లాడుతున్నారు. ఎక్కడో అనౌన్స్మెంట్ కాదు ఇది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సియోనుకు మేలు చేసే సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. దేవుని యొక్క ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నీ కొరకు సిద్ధము చేసి ఉంచినటువంటి మేలులు కూడా ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, నీ కొరకు సిద్ధము చేసినటువంటి మేలుల గురించి కూడా చెబుతున్నారు. అదే అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అన్న మాట తెలియజేస్తున్నారు. ఈనాడు నువ్వు ఎక్కడైతే అడవిలో చిక్కుపడిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో, నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోయి ఇష్టారాజ్యముగా జీవితంలోని ముందుకు వెళ్ళిపోయి తిరిగి అడవిలో ఉన్నవాడు వెనక్కి ఎలాగైతే రాలేడో అటువంటి పరిస్థితుల్లో చిక్కుపడిపోయినటువంటి నీతో అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అన్నమాట అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు విడుదలకు ఏదైతే అడ్డంగా ఉందో, అడవిలో నుంచి వెనక్కి రాలేకుండా ఉండడానికి ఏదైతే అడ్డంగా ఉందో అవన్నీ కూడా నిన్ను తొలగిస్తున్నాను అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నారు. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినా సరే గొంతుకు మాత్రం దేవుడి మాటలే అవి, గొంతుకు మాత్రమే యోహానుది. ఇది నాన్న నీకు వినిపిస్తున్నటువంటి మాటలన్నీ కూడా దేవుని మాటలే. నేను కేవలం ఇక్కడ గట్టిగా మాత్రమే నిలవబడి దేవుని మాటలు నీకు సూటిగా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న అంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పని మార్గము సరళము చేయుట. నా పని కూడా నీకు మార్గము చూపించడం వరకే. నువ్వు వెళ్ళకపోతే నువ్వే తీవ్రంగా నష్టపోతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్ని అంటున్నారు, నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఈ దినము దేని కొరకు సిద్ధపరుస్తున్నారు అని అంటే దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కృప ఇవ్వడానికి, కృప పొందుకోవడానికి నిన్ను కూడా సిద్ధముగా ఉండమని అంటున్నారు. పశ్చాత్తాపముతో విశ్వాసముతో ఈ రెండింటితో నువ్వు సిద్ధముగా ఉండని దినాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, నీ పాపముల విషయమై పశ్చాత్తాపం పొందమంటున్నారు. ప్రభు కొరకు ఆయత్తపడేటటువంటి ప్రజలుగా ఉండమంటున్నారు ఈ దినాన్న. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ఆత్మలో యేసుక్రీస్తు ప్రవేశించినట్లు నువ్వు మార్గము సిద్ధపరచాలి. నీలోనికి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడుతున్నారు, కానీ
నువ్వు మార్గము సరళము చేయాలి. నువ్వు మార్గాన్ని ఏర్పరిచినప్పుడు ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అడవి లాంటి, ఎడారి లాంటి ఎటువంటి సమస్యలైనా వాటన్నిటినీ, నీ జీవితాన్ని వేధిస్తున్నటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా పశ్చాత్తాపంతో, విశ్వాసముతో సదును చేయమంటున్నారు. నీ పరిస్థితులను వాటి రెండిటితో నువ్వు సదును చేస్తే మార్గము ప్లెయిన్ అవుతుంది. దేవుడు రాగలరు అప్పుడు మాత్రమే. నీ జీవితం ప్రకారంగా ఇష్టారాజ్యంగా ఇంకా ఉంటూ నాకు జీవితము మేలు చేయలేదు దేవుడని నువ్వు అనడం కాదు. ముందు నీ మార్గాన్ని, అడవి లాంటి, ఎడారి లాంటి నీ యొక్క జీవిత మార్గాన్ని పశ్చాత్తాపముతో సదును చేయమంటున్నారు. ఈ దినాన్న మార్గాన్ని సరళము చేయమంటున్నారు. అప్పుడు మాత్రమే ఆయన రాగలరని గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేవునికి నీ జీవితంలో రాజమార్గమును ఏర్పాటు చేయాలి. రాజమార్గాన్ని తయారు చేయాలి. రక్షణ కొరకు సిద్ధపడి ఉండండి అంటున్నారు. ఇది నాన్న గొప్ప రక్షణ కొరకు నువ్వు సిద్ధపడు. అప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కసారే పటాపంచలు అయిపోతాయని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అసలు నీకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి రక్షణ మరియు విడుదలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండమంటున్నారు. ఈ దినాన్న ఎప్పుడులాగే వచ్చి వెళ్ళిపోతున్నామా అని కాదు, కానీ ఈ దినాన్న ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ వాక్యమే నా చెవిన పడుతుంది, ఈ మాటలే ఎందుకు సూటిగా నాతోటే అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మనం దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఆలోచిస్తే దేవుడు నీతో ఎందుకు చెబుతున్నారో నువ్వు ఆలోచిస్తావు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు నీ యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉంటే నువ్వే తలుపేసి గడియ పెట్టేసుకుంటున్నావు. అందుకనే నీకు ఇంటికి, నీ జీవితంలోనికి మార్పు రావటం లేదు, ఆశీర్వాదాలు రావటం లేదు. ఆ అడ్డుగడియ నువ్వు తీయాలి. విశ్వాసముతో తీయాలి, పశ్చాత్తాపంతో తీయాలి. అప్పుడే నీకు మేలులు వస్తాయని ఇది నన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ మార్గము సరళము చేయు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క కృప ద్వారా హృదయంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలన్నింటినీ కూడా సదును చేయమని ఇది నాన్న తెలియజేస్తున్నారు. నీ విచారాలు, నిరాశలు, నిస్పృహలు వీటన్నిటి వలన ఏ ఆదరణ అయితే కోల్పోయేవో క్రీస్తు ద్వారా ఇది నాన్న నీకు అంటున్నారు. ఇది నాన్న ప్రతి లోయ 4వ వచనం అంటాడు, ప్రతి లోయ ఎత్తు చేయవలెను. చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొందరు దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మందిరంలో కనీసం కిందన కూర్చోడానికి, దేవుని మందిరంలో మోకరించడానికి, అవసరమైతే సాష్టాంగపడి ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతుంటారు, ఈగో ఫీల్ అవుతుంటారు. దేవుని మందిరంలో కూడా దేవుని దగ్గరే నీకు ఈగో అయితే దేవునికి ఎంత ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు నువ్వు సాష్టాంగపడి ఒక్కరోజన్నా ప్రార్థన చేసావా? తెల్లవారుజామున లెగుస్తున్నావు కదా, లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, సాష్టాంగ పడలేవా? సిగ్గా, అహంకారమా, గర్వమా, అంత ఈగో ఉందా నీకు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదనమా అంటున్నారు. అందుకనే నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వేయమంటున్నారు. 4Bలో ఏమంటున్నాడండి? ఏ ఒక్క అహంకారం అనేటటువంటి పర్వతాలు నీలో ఉన్నాయో, ఏ అహంకారము అనేటటువంటి ఈగో అనేటటువంటి కొండల లాంటివి ఉన్నావో వాటన్నిటిని కూడా సమం చేయమంటున్నారు ఆయన. తీసేయి, అటువంటి అహంకారాలన్నీ తీసేయి. ఎక్కడెక్కడన్నా బయట చూపించుకో, ఉద్యోగాల్లో చూపించుకో, రోడ్డు మీద చూపించుకో, నీ చుట్టాల దగ్గర చూపించు. దేవుని దగ్గర నువ్వు ఈగోలకి వెళ్ళకు. దేవుని దగ్గర నువ్వు గర్వంగా, గర్విష్ఠగా నువ్వు కనిపించవంటే నీకు నువ్వు అడ్డుగడి వేసుకున్నట్టే. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న అంటారు చాలామంది, కొన్ని పిచ్చి భ్రమలో ఉంటారు. ఏమైపోద్దండి, ఏంటైపోద్ది అని అలాగనుకొని లారీకి ఎదురుగా వెళ్తామా? దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు చూపిస్తున్నటువంటి మార్గము పాటించవలసినటువంటి అవసరత లేదా మనకి? కాబట్టి దేవుని గుడికి వస్తే ఏమైపోతుంది, రాపోతే ఏమైపోతుంది, మోకరించకపోతే ఏమైపోద్ది,
ఇందాక మీరు చెప్పినట్టుగా సాష్టాంగ నమస్కారం చేయకపోతే కొంప ములిగిపోతాయా, ఆయన ఇవ్వాలనుకుంటే ఎలాగనిస్తాడు అనే పిచ్చి భ్రమలో కూడా చాలామంది ఉన్నారు ఇంకా. కాబట్టి నీకు చెబుతున్నారు ఇది నాన్న, నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుని ముందు కనీసము ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడన్నా సాష్టాంగ పడి ప్రార్థన చెయ్యు. ఇది నా 4వది అంటున్నారు. వంకరగాను కరుకైనవిగా ఉన్న తలంపులను, దేన్ని వంకరగా ఉన్నాయండి? తలంపులు వంకరగా ఉన్నాయి. వంకరగాను కరుకైనవిగా ఉన్న తలంపులను సమముగా చేయు. తీసే అటువంటి తలంపులు. దేవుని దగ్గర నేను కాలు మీదే కాలేసి కూర్చుంటాను, నేను ఫలానా అని చెప్పుకోకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని దగ్గర అలాగ సాష్టాంగ పడతావో, అంతగా నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు మాత్రమే లూదియా హృదయం తెలిసినట్టుగా నీ హృదయము తెరవగలరు. చూద్దాము ఒకసారి. గత వారం కూడా చూసాం. అపోస్తుల కార్యాలు 16:14 రెండో భాగంలో చూస్తాం. అపోస్తులు 16:14. ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని చేశాను, ప్రభువు ఆమె హృదయము తెరచెను. చూడండి, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక, పౌలు చెప్పిన మాటలు యందు ఈ దినాన్న ప్రారంభ ప్రార్థనలో కూడా మనం అదే చెప్పాం. హృదయాలను అప్పగించుకొని ఎందుకు దేవుని సన్నిధికి రావాలని అంటే, ఆయన నీ హృదయము తెరిస్తే తప్ప ఆయన మాటలో ఒక్క అక్షరం కూడా నీకు అర్థమవదు. అందుకనే లూదియా హృదయం ఆయన తెరవ చేసినట్టు మొట్టమొదటిగా దేవుని దగ్గర నువ్వు వేడుకోవాల్సింది, దేవా నా హృదయము తెరువు, నాలో ఉన్న అహంకారము తీసివేసి. నువ్వు ఎప్పుడైతే హృదయము తెరుస్తావో అప్పుడు మాత్రమే నీ విలువైన వాక్యం నాకు అర్థమవుతుంది అని నువ్వు గోజాడితే నీ హృదయం తెరుస్తానని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, బాప్తిసం ఇచ్చి యోహాను పశ్చాత్తాపం పొందమని ప్రజలను అందరినీ కూడా సిద్ధపరిచినటువంటి మాటలను బట్టి ఇది నాన్న మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నారు. సిద్ధపాటు గురించి తెలియజేస్తున్నారు. ఇంకనూ రక్షణ పొందనటువంటి వారి గురించి, ఇంకా కూడా బలలో చెయ్యి వేయకుండా ఉండేటటువంటి నీ దుస్థితిని బట్టి ఈ దినాన్న నువ్వు సిద్ధపడు, రక్షణ పొందు అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. నీవు సిద్ధపడి ఉంటే ఆయన యొక్క మహిమను నువ్వు అప్పుడే చూడగలవు అంటున్నారు. ఆయన మహిమ వచ్చినటువంటిది ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఒక్క సంఘటనను కూడా సుమయోనుతో చెప్పినటువంటి మాటలు మనము లూకాసు వార్త 2:32 ఒక మాట మనము చూస్తాము. లూకా 2:32 చూద్దామా? 29 నుంచి చూద్దాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితును అన్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అదే చదవబడిన వాక్య భాగంలో 40వ యెషయా గ్రంథంలో 5వ వచనం రెండో భాగంలో ఉంటుంది. సర్వ శరీరులు దానిని చూచెదరు అంటున్నాడు. సర్వ శరీరులు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఒక దినాన్న ఆయన పక్కల పొడిచిన వారు సైతం సర్వ శరీరులు కూడా ఆయన మహిమను చూచెదరు అన్న మాట తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ ప్రాణిపైన నువ్వు నమ్మకం పెట్టుకోకు. నాకే అతను ఉన్నాడు, నాకే ఆమె ఉన్నది, నా జీవితానికి ఢోకా లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఇది నాన్న ఏ నరుడి మీద, ఏ ప్రాణి మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోకు, విశ్వాసం ఉంచుకో అంటున్నాడు. ఎందుకంటే 8వ వచనంలో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నారు. ఈ విధముగా ప్రవచనల నెరవేర్పు క్రీస్తులో మనం అందరము కూడా చూస్తున్నాం. అలాగే రక్షణ యొక్క వాగ్దానాలు వింటున్నాం. సరి అయినటువంటి సమయంలో వాటి నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా సరి అయిన సమయంలో
ఈనాడు మాట్లాడిన మాటలు నెరవేరాలనంటే ఏమి నీకు ఆదేశించారో, ఏ మాటలు ఏ మార్గాలు సరళము చేయమన్నారో నీ జీవితంలో ఉన్న చెత్తనంతా కూడా తీసేయి. ఎంతకాలము ఉంచుకుంటావు? ఎంతకాలం నీ జీవితంలో ఆ చెత్త అంతా ఉంచుకుంటావు? ఆ చెత్తను నువ్వు తీసివేస్తేనే నీకు క్యాన్సర్ ఆగుతుంది. అది ఉన్నంత వరకు కూడా నీకు క్యాన్సర్ తప్పదు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈరోజు నీకు బాగానే ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యంగా కండపుష్టిగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ నీ చెత్త లోపల ఎలాగ పనిచేసి నిన్ను ఏ స్థితికి తెస్తుందో బహుశా నువ్వు ఊహించట్లేదు. నువ్వు ఊహించినటువంటి పరిణామం రాకముందే నేడే రక్షణ దినము నీకని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నువ్వు సిగ్గుపడకు. దేవుని సన్నిధిలోని నువ్వు ప్రార్థించడానికి, మోకరించడానికి, సాష్టాంగపడడానికి సిగ్గుపడకు. నీ యొక్క జీవితము నీకే ప్రాముఖ్యము కాబట్టి దేవుని దగ్గర వేడుకో అంటున్నారు ఈ దినాన్న. ప్రియమైనటువంటి దేవుని సంగమా, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము ఉంటుంది. ఆయన మాటలు నిత్యము ఉంటాయి. మాటల యొక్క ప్రభావము ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వే దాన్ని కనుగొట్టలేదు, ఆ ప్రభావాన్ని ఆహ్వానించట్లేదు. నీ జీవితంలో మార్గాన్ని, తుప్పలు అన్నీ తీసివేసి సరళము చేయట్లేదు ఆయన వద్దామని వస్తుంటే. ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యము బయలుపరుస్తున్నటువంటి మాటలను నువ్వు నిర్లక్ష్యము చేయకుని దినం దేవుడు మనకు తెలియజేస్తున్నారు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి ఉన్నటువంటి భాగం 25 వరకు చూద్దామా. మీరు ఎవరైనానంటే క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు మీరు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు పదే పదే నీకు తెలియజేస్తున్నారు. నేడే నీకు రక్షణ దినము. ఈ రక్షణను ఇవ్వడానికే, నీ జీవితం బాగు చేయడానికే, నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికే, నీలో ఉన్నటువంటి చెత్తనంతా ఎందుకు తొలగించమంటున్నారనంటే అందుకే నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే నేను వస్తున్నాను ఈ భూమి మీదకి. బాలుడిగా, శిశువుగా నేను వస్తున్నాను అని దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. వెతబడిన వాక్యము ఫలించలాగన. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయం నుంచి కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మాటలను ఈ దినాన్న ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుమతినిచ్చారు. ఈ యొక్క వాక్య భాగము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నారో ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా కనిపెట్టాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ భాగము ద్వారా మనకి ఏమి తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నారని అంటే కొన్ని సూచనలను తెలియజేస్తున్నారు, కొన్ని ఆచరించవలసినవి కూడా తెలియజేస్తున్నారు. ఈ సూచనలు ఈ ప్రవక్తకు మాత్రమే తెలియజేసినటువంటివి కాదు, అతనితో పాటు మిగిలినటువంటి అందరూ ప్రభువు ప్రవక్తల అందరికీ, పరిచారకులందరికీ కూడా తెలియజేస్తూ ఏమని తెలియజేస్తున్నారని అంటే ప్రొక్లైమ్ కంఫర్ట్ టు గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలకు ఓదార్పు ప్రకటించమని చెబుతున్నారు. ఇది ఒక అధికారపూర్వకంగా ఇచ్చేటటువంటి వారెంట్, అధికార పత్రములాగా ఇచ్చినటువంటి వారెంట్ మాత్రమే కాదు, ఆదేశం ఇస్తున్నారు ఈ దినాన్న మనందరికీ కూడా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమని ఆదేశం ఇస్తున్నారు అని అంటే తన కాలంలో ఉన్నటువంటి
అనగా మంచివారికి, మంచి ప్రజలకు ప్రాముఖ్యముగా తన బిడ్డలైనటువంటి వారు, విచారములో ఉన్నటువంటి వారికి, భయములో ఉన్నటువంటి వారితో ఆయన చెప్పమంటున్నారు. ఈ దినాన్న ఒక మాట పరిచారకుల ద్వారా ఏమని చెప్పమంటున్నారు అనంటే, ఓదార్పు పొందమంటున్నారు. నీతోటే ఈ దినాన్న చెబుతున్నారు. నీకు ఓదార్పు ప్రకటించమని ఈ దినాన్న ప్రేరేపిస్తబడుతున్నటువంటి నా ద్వారా ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, ఓదార్పు పొందండి, ఓదార్పు పొందు. నువ్వు ప్రవక్తలకు దేవుని నుండి ఒక సూచనలు ఇస్తున్నారు, దైవ సేవకులకు కూడా సూచనలు ఇస్తున్నారు. ఏమని సూచనలు ఇస్తున్నారో తెలుసా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనములో చూద్దాము ఒకసారి. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములునై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను అన్న మాట మనము చూస్తున్నాం. దేవుని యొక్క ప్రజలను ఓదార్చమంటున్నాడు. ఈ దినాన్న చెబుతున్నటువంటి మాట, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి అని అంటున్నారు. 2 సార్లు ఓదార్చుడి, ఓదార్చుడి అని చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటనంటే, వారు ప్రవక్తలు ఆ పని చేయుటకు అయిష్టంగా ఉన్నారని కాదు. ఒక్కోసారి కొందరు ఓదార్పు పొందడానికి ఇష్టపడరు. ఓదార్పు మాటలను బట్టి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు ఏడవడానికే ఇష్టపడతారు. ఎవరన్నా ఓదార్పు మాటలు చెబితే నాకు వద్దు అని మనసు ఆ యొక్క ఓదార్పు మాటలను స్వీకరించదు. వారికి ఇంకా ఏడవాలనే ఉంటుంది, ఇంకా శోకములోనే ఉండాలని ఉన్నటువంటి వారితో చెబుతున్నటువంటి మాట ఇది. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి అనేది ఇది ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. గమనించాలి, లోకంలో ఇక్కడ ఉన్నటువంటి వారిలో ప్రాముఖ్యముగా దేవుని ప్రజలు కొందరు ఉన్నారు. ఇక్కడ మనందరము దేవుని ప్రజలమే. మనందరితో కూడా ఆయన అంటున్నటువంటి మాట, ఇదిగో వారి యొక్క కష్టకాల సమయాల్లో, విచార సమయాల్లో, ఘోరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి తన ప్రజలను, మనలను అనగా ఓదార్చమంటున్నాడు ఈ దినాన్న. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న అట్టి వారికి ఏ విధముగా అయితే విచారములోను బాధలలో ఉన్నారో వారందరికీ ఓదార్పు ప్రకటించండి, ఓదార్పు ప్రకటించమని ఈ దినాన్న తెలియజేస్తున్నారు. యెరూషలేముతో 2వ వచనం అంటాడు, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడంటున్నారు. కనుక ఈ దినాన్న ప్రవక్తలకు, అదే విధముగా వాక్యము చెబుతున్నటువంటి వారికి కూడా పరిశుద్ధాత్ముడు ఇస్తున్నటువంటి ప్రేరేపణ ఏమిటనంటే, గట్టిగా చెప్పండి. మామూలుగా నువ్వు చెప్పడము కాదు, గట్టిగా చెప్పండి. ఈ దినాన్న ఏ విషయము గట్టిగా ప్రకటించమని తెలియజేస్తున్నారని అంటే, పరిశుద్ధులకు ఆదరణ, ఓదార్పు, పాపులకు ప్రాముఖ్యముగా వారి యొక్క అపరాధాలని తెలియజేసి వారికి ఓదార్పు ప్రకటించమని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ సమస్యల దినాలు లెక్కింపబడ్డాయి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయనని చెప్పినట్టుగా ఈ దినాన్న నీ సమస్యల దినాలన్నీ కూడా లెక్కింపబడ్డాయి. నువ్వు చాలా సమస్యలు ఎదుర్కొన్నావు, నీ సమస్యలన్నీ కూడా లెక్కించాను. లెక్కకు మించే నువ్వు చాలా దిగులు పడ్డావు, లెక్కకు మించే నీవు కష్టాలు ఇంతవరకు కూడా ఎదుర్కొన్నావు. అయితే ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, నీ యుద్ధకాలము సమాప్తమాయను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘం, నీవు విశ్రాంతి తీసుకునే స్థలాలకు, సేద తీర్చుకునేటటువంటి స్థలాలకు, విశ్రాంతి పొంది సంతోషముగా దేవునిని మాత్రమే మహిమపరిచేటటువంటి పరిస్థితుల ప్రదేశాలకు వెళ్ళే భాగ్యము నీకు కల్పించబోతున్నాను అని దినాన్న నీతోటే ఏమి చెబుతారా, నీ దినం వచ్చావే
నీతోటి మాత్రమే సూటిగా చెబుతున్నటువంటి మాట ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నారు. మానవుని జీవితం అంతా ఒక మాట చెప్పాలంటే యుద్ధమే, అనుదినము కూడా యుద్ధమే. అందుకని యోబు గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో 1b అంటాడు. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1bలో ఏమంటాడనంటే, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా, చాలండి అంటాడు ఇందులో. కాబట్టి శ్రేష్టమైనటువంటి మాట. క్రైస్తవ జీవితము ముఖ్యముగా ఎప్పుడూ కూడా యుద్ధకాలమే, పోరాటమే. అందుకనే యోబు ద్వారా పలికినటువంటి మాట నిజమని మనకి దినాన్న మరొకసారి రుజువుపరుస్తున్నారు. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అంటే భూమి మీద మాత్రమే, భూమి మీద మాత్రమే నీకు యుద్ధకాలము. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నిత్యము కూడా సంతోషమే. అందుకనే భూమి గురించే ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా గమనించాలి, యువర్ స్ట్రగుల్ విల్ నాట్ లాస్ట్ ఆల్వేస్. ఎల్లకాలము కూడా నీ పోరాటము నీకు ఉండదు అని దినాన్ని తెలియజేస్తున్నారు. పోరాటం పొందుతున్నటువంటి నీవు, నిత్యము కూడా స్ట్రగుల్ అవుతున్నటువంటి నీవు, ఏమిటి నా యొక్క బాధలకి అంతం లేదా అని ఆలోచిస్తున్నటువంటి నీతో చెబుతున్నటువంటి మాట, నీ యుద్ధకాలము సమాప్తమయ్యాను అని దినాన్ని తెలియజేస్తున్నారు. నీ పోరాటము దేని గురించి అయితే నువ్వు పోరాడుతున్నావో, ఏ యొక్క యుద్ధము గురించి రోజు కూడా దేవుని సన్నిధిలో పోరాడుతున్నావో, ఆ పోరాటం ఇక ఎల్లప్పుడూ కూడా నీకు ఉండదు, కొంతకాలమే ఆ పోరాటము ముగుస్తుంది అని దినాన్ని నీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఈనాడు నీతో అంటున్నటువంటి మాటలు, నీ యుద్ధ దినములు సమాప్తములాయను అన్న మాట తెలియజేస్తున్నారు. యుద్ధములో, నీ జీవితం అనేటటువంటి యుద్ధములో ఇంతవరకు కూడా నువ్వు ఒక మంచి సైనికుడిగా పోరాడావు, ఎంతగానో నువ్వు పోరాడావు. ఆ పోరాడినటువంటి నీకు విశ్రాంతినిస్తూ, పోరాడినటువంటి పోరాటానికి తగిన జీతం కూడా, బహుమానం కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను అనగా, నీ యొక్క దుఃఖ దినముల తర్వాత నీకు సంతోషమే నేను ఇవ్వబోతున్నానని ఈ దినాన్న నీతోటే ప్రత్యేకముగా, ఏదో దిగులుతో ఈ దినాన్న, క్యాజువల్గా కాకుండా ఈ దినాన్న దేవుడు నాతోటి మాట్లాడాలి, నాతో సూటిగా మాట్లాడాలని సిద్ధపడి వచ్చావు చూడు, నీతోటే మాట్లాడుతున్నారు ఆ మాటలు. అందరితో కూడా కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ సమస్యకు ఏదైతే కారణం ఉందో, ఏ యొక్క కారణమైతే నీ సమస్య అనే కారణం నిన్ను వేధిస్తుందో, ఆ యొక్క ముళ్ళు అనేటటువంటి సమస్యను ఆయన తీసివేస్తున్నారని ఇది నన్ను నీకు తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే శరీరంలో నుంచి ముళ్ళు తీస్తామో, ఆ ముళ్ళు యొక్క ప్రభావము అప్పుడే పూర్తిగా పోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న నీ శరీరములో, నీ జీవితంలో ఉన్న ముళ్ళు అనే సమస్యను తీస్తున్నాను అంటున్నారు. నీ దోషము, నీ పాపము క్షమించబడుతుంది అని కూడా ఈ దినాన్న దేవుడు నీకు తెలియజేస్తున్నారు. అనగా ఈ దినము నీతో చెప్పమంటున్నారు. ఎందుకంటే దేవుడు కోపంతో ఉన్నారు ఇంతవరకు. అలాగ కోపంతో ఉన్నటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో ఈ దినాన్న సమాధాన పడుతున్నానని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక ఎన్నడూ నీవు దేవుని ముందు నేరస్తుడిగా, నేరస్తురాలుగా నువ్వు ఉండవు. నీ యుద్ధ దినములు సమాప్తములైనని అంటున్నారు. చదవబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట చూస్తాం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొకని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నావని పక్షవాయువు గల వానితో, చాలండి ఈ దినాన్న నీతో అంటున్నారు, బీ ఆఫ్ గుడ్ చీర్, సంతోషముగా ఉండు, ధైర్యముగా ఉండు, ఎందుకంటే నీ పాపములు క్షమించబడ్డాయి. పక్షవాయువుతో ఉన్నవానితో చెప్పినట్లుగా చెబుతున్నారు, ధైర్యముగా ఉండు అని. ఎప్పుడైతే పక్షవాయువు గల వానితోటి
నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పారో ఆ పాపములను క్షమించగానే అతని పక్షవాయువు పోయింది. కాబట్టి ఒకని యొక్క పాపములు క్షమించబడితేనే అంతవరకు బ్లాక్ చేయబడినటువంటి ఆశీర్వాదాలు నీ దగ్గరికి, నీ ఇంటికి, నీలోనికి, నీ జీవితంలోనికి రావడం ప్రారంభిస్తాయన్న విషయాన్ని దినాన్ని గమనించాలి. ఆ పక్షవాయువు వాడు అంతవరకు జీవితాంతం పక్షవాతంతో ఉన్నాడు. నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పిన తర్వాత అతడు పక్షవాయువు నుంచి విడుదల పొందాడు. కాబట్టి నీ పాపములు కూడా ఈ దినాన్న క్షమిస్తానని ఎందుకు అంటున్నారనంటే, ఏదైతే నీ జీవితాన్ని వక్ర మార్గంగా వంకరగా చేసిందో, పక్షవాయువు వచ్చినట్టుగా తిన్నగా వెళ్ళనివ్వకుండా నీ జీవితాన్ని అణచివేసిందో, ఆ పక్షవాతాన్ని తీసివేసి నీకు తిన్ననైనటువంటి జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను అని ఈ దినాన్న చెబుతూ నీ యుద్ధ దినములు సమాప్తమాయనని దినాన్న పదే పదే మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆనాడు ఇజ్రాయేల్తోనూ మనతోనూ అంటున్నటువంటి మాటలు ఏమిటనంటే, నీ సమస్త పాపముల వలన నీవు రెండంతలు శిక్ష పడ్డావు, రెండంతలుగా నువ్వు అనుభవించావు. నీవు ఏ తప్పులు, ఏ విగ్రహాల చుట్టూ ఇంతవరకు తెలిసి తెలియక నువ్వు చుట్టూ తిరిగావో, వాటి చుట్టూ తిరుగుతూ నువ్వు ఏ విగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉండిపోయావో, దానిని బట్టి నీకు ఈ దినాన్న చెబుతున్నారు, దానిని బట్టే నీకు విరుగుడు మందుగా నిన్ను శిక్షించవలసి వచ్చింది. శిక్ష నీకు వచ్చిందని అంటే ఏదో కారణం నాలోనే ఉందని మనం ఆలోచించాలి, కానీ మన పక్కవాడి వలనో దేవుడి వలనో ఎప్పుడూ కూడా మనకి శిక్ష ఉండదు. ఈ దినాన్న నీకు శిక్ష ఉన్నదని అంటే నువ్వు ఆలోచించవలసింది, దేవునికి వ్యతిరేకంగా నేను ఏం చేశాను, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ యొక్క పాపములు క్షమించబడి నీలో ఉన్నటువంటి వంకర మార్గాన్ని అన్నింటినీ కూడా తీసివేస్తారని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నారు. అయితే నువ్వు ఎప్పుడైతే నీ ఇంట మీ మధ్య ఉన్నటువంటి అన్య దేవతలను అలాగే పాపములను తొలగించబడతాయో అప్పుడే నేను నీ బాధలు నేను చూడలేక వాటిని తొలగిస్తున్నానని ఇది నాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి నీలో ఉన్నటువంటి తప్పిదాలు ఏంటి, నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటివి ఏమిటి, దేవుని స్తుతిస్తూ ఒక పక్కన దేవతలను నువ్వు పూజిస్తున్నావు అని అంటే అప్పుడే నీకు ఆయన నీకు ఒక యాంటీపతి, విరుగుడు మందు నీకు ఇవ్వవలసిన పరిస్థితి నువ్వే ఏర్పరచుకుంటున్నావు. కనుక అదే శిక్ష. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆనాడు ఇజ్రాయెల్తో ఏమంటున్నారని అంటే, న్యాయాధిపతులు 10వ అధ్యాయము 16వ వచనంలో ఒకటి చూస్తాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 16వ వచనంలో, యెహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి చాలండి సహింపలేకపోయానన్న మాట చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఇజ్రాయేలీలు తప్పు తెలుసుకొని, అయ్యో యెహోవా దేవుడే మేము ఆరాధించాలి, దేవునికి వ్యతిరేకముగా అన్ని దేవతలను పూజించామే అని వారి తప్పిదము వారు తెలుసుకొని అన్య దేవతలను తొలగించక దేవుడికి కలిగినటువంటి బాధ ఆయన అంటున్నారు, ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకుండా, నువ్వు బాధపడడం చూస్తే సహించలేరు, కానీ నువ్వు చేసిన పనిని బట్టి నిన్ను శిక్షించక తప్పటం లేదు. అది నువ్వు ఆలోచించాలి. ఆయనకి ఇష్టము లేక బాధపడుతూ నీకు శిక్ష ఇవ్వకపోతే, కొయ్యకపోతే, అందులో చెత్తను తీయకపోతే నీకు క్యాన్సర్ వచ్చేసే ప్రమాదం ఉందని డాక్టర్ ఎలాగైతే కోసి తీసి కుట్లు కడతారో మళ్ళీ నయం చేస్తారో, ఈ దినం నీకు కోయక తప్పట్లేదు. కారణం నీ మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో, గర్వం ఉందా, అహంకారం ఉందా, అన్య దేవత అని చెప్పబడే విగ్రహము గురించి నేను మాట్లాడటం లేదు. దేవునికి వ్యతిరేకముగా ఉన్నది, నీకంటే ఎక్కువగా, దేవుని కంటే ఎక్కువగా నీ సొంత కుమారుడిని నువ్వు ప్రేమించిన రోషము కలిగినటువంటి దేవుడు నన్ను అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన నీతో చెబుతున్నటువంటి మాట,
ఆయన బాధపడుతున్నారు అంటున్నారు. నేను ఇష్టపూర్వకంగా నీకు శిక్షణ ఇవ్వలేదు అని చెబుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినం నువ్వు అన్ని పాపంలో కూడా ఈ మాటలు గ్రహించి నువ్వు విడిచిపెట్టినట్లయితే నీ యొక్క దురవస్థను కూడా, నీ యొక్క భయంకరమైన పరిస్థితిని కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసివేస్తాను, సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నారు. ఆమె యుద్ధ దినములు సమాప్తములాయనని అందుకే ఈ దినాన్ని తెలియజేస్తున్నారు. నీ ఇబ్బందులు తొలగిస్తానంటున్నారు. నీ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యము కూడా ఇచ్చి నేను విడుదల చేస్తానని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు భరోసా ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇర్మియా గ్రంథంలో మరొక మాట 31:20 చూస్తాం. ఎఫ్రాయిము గురించి చెప్పినటువంటి మాట ఈ దినాన్న నీతో చెబుతున్నారు. ఏమిటో తెలుసా? ఇర్మియా 31:20 చూస్తాం. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగానున్నది. తప్పక నేను అతని కరుణింతును, ఇదే యెహోవాకు. కాబట్టి ఈ దినాన్ని అంటున్నారు ఆయన, నా కడుపులో చాలా వేదనగా ఉంది. నిన్ను ఇంతవరకు కూడా శిక్షించినందుకు, ఇంతవరకు నిన్ను బాధ పెట్టినందుకు, నీ జీవితంలో విలువైనటువంటి క్షణాలు నువ్వు కోల్పోయే పరిస్థితి వచ్చినందుకు నువ్వు కాదు, నీకంటే ఎక్కువ నేను బాధపడుతున్నాను. నా కడుపులో చాలా వేదనగా ఉంది కనుక తప్పకుండా నేను నిన్ను కరుణిస్తానని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకు ఎక్కువే శ్రమలు ఇచ్చాను. అసలు నువ్వు పొందినటువంటి చేసిన పాపానికి శిక్ష కంటే ఎక్కువే నిన్ను శిక్షించాను. కాబట్టే తప్పక నిన్ను కరుణిస్తానని దినాన్న దేవుడు తెలియజేస్తున్నారు. ఒకసారి మనందరం కూడా మన పాపములను బట్టి, మన అపరాధాలను బట్టి మనము మిగతా వాళ్ళు ఎవరికి కూడా చెప్పుకోకపోయినా మనంతటా మనము ఆ యొక్క పక్క మీద కూర్చొని లేదా పడుకొని ఆ యొక్క జీవితంలో నష్టపోయినటువంటి వాటన్నిటిని బట్టి ఒకసారి బేరీజు వేసుకొని, అయ్యో నేను ఇంత ఘోరంగా ప్రవర్తించాను, నా జీవితంలో దేవునికి విరోధముగా చేయకూడనివన్నీ కూడా నేను చేశాను, అందుకు దేవుడు నాకు సరి అయినటువంటి శిక్ష ఇచ్చారు అని మనం ఒప్పుకుంటాం. ఒక్కోసారి నిజమే, నా యొక్క మాటలు బట్టి, నా ప్రవర్తన బట్టి దేవుడు నాకు ఒక విధంగా చెప్పాలని అంటే తక్కువే శిక్ష ఇచ్చారు అని కూడా మనము రాజీకి కూడా వస్తాం ఒక్కోసారి. నిజమే, నా పాపము అటువంటిది ఇటువంటిది కాదు, నాకు ఇచ్చినటువంటి శిక్ష కంటే ఇంకా 200 అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవ్వాలి అని మనము దేవుని సన్నిధిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అప్పుడే అంటాడు, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అయితే జాలి కలిగినటువంటి దేవుడు నువ్వేమో నాకు చెందవలసినటువంటి శిక్ష కంటే ఎక్కువ రావాల్సినటువంటి శిక్ష కంటే తక్కువే వచ్చిందని నీకు నువ్వు పశ్చాత్తాపంతో ఒప్పుకుంటున్నటువంటి నీతో ప్రేమ కలిగ కృప కలిగినటువంటి యేసుక్రీస్తు ఏమంటున్నారో తెలుసా? నువ్వు పొందవలసిన దానికంటే ఎక్కువగానే నిన్ను శిక్షించాను, అయ్యో నేను నిన్ను తప్పక కరుణిస్తానని ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్నారు. కాబట్టి క్రీస్తు కూడా మన పాపముల నిమిత్తము ఆయన 2 శిక్షను అనుభవించారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యందు నమ్మిక ఉన్నవారు, ఈ దినాన్ని నీతో సూటిగా చెబుతున్నటువంటి మాట, దేవుని యందు నమ్మిక ఉన్నవారు సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి అంటున్నారు. దేనితో సిద్ధంగా ఉండాలి? ఎలాగ సిద్ధంగా ఉండాలని అంటే పశ్చాత్తాపము పొంది విశ్వాసముతో నువ్వు సిద్ధంగా ఉండమంటున్నారు ఈ దినాన్ని నీతో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేవుని యొక్క కృప పొందుకోవాలని అంటే ఆషామాషి కాదు, తినేసి వచ్చి ఉపవాస కూడికని చెప్పి 3 గంటల వరకు ఉన్నది కాదు. ఇది దేవుని పాదాలు పట్టుకొని కన్నీటి ప్రార్థన చేస్తే తప్ప నీకు ఆయన యొక్క కృప పొందుకునే అర్హత ఏమీ రాదు. అందుకని దినాన్న నీతో హెచ్చరిస్తున్నారు, సిద్ధంగా ఉండు. దేనితో? పశ్చాత్తాపముతో
విశ్వాసముతో కలిపి సిద్ధంగా ఉండు అని అంటున్నారు. అందుకని 3వ వచనంలో ఇది అంటున్నాడు, ఆలకించుడి, అడవిలో ఒకడు చాలండి ప్రకటించుచున్నాడు. ఇదనాన్న అడవిలో కాదు, నీ సంఘములో, నీ సమక్షంలో, నీ ఎదురుగా నీతోటే సూటిగానే మాట్లాడుతున్నారు. ఎక్కడో అనౌన్స్మెంట్ కాదు ఇది. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, సియోనుకు మేలు చేసే సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. దేవుని యొక్క ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. నీ కొరకు సిద్ధము చేసి ఉంచినటువంటి మేలులు కూడా ఈ దినాన్ని నీకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, నీ కొరకు సిద్ధము చేసినటువంటి మేలుల గురించి కూడా చెబుతున్నారు. అదే అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు అన్న మాట తెలియజేస్తున్నారు. ఈనాడు నువ్వు ఎక్కడైతే అడవిలో చిక్కుపడిపోయి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో ఉన్న మనిషి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో, నీ జీవితంలో ముందుకు వెళ్ళిపోయి ఇష్టారాజ్యముగా జీవితంలోని ముందుకు వెళ్ళిపోయి తిరిగి అడవిలో ఉన్నవాడు వెనక్కి ఎలాగైతే రాలేడో అటువంటి పరిస్థితుల్లో చిక్కుపడిపోయినటువంటి నీతో అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు అన్నమాట అంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, నీకు విడుదలకు ఏదైతే అడ్డంగా ఉందో, అడవిలో నుంచి వెనక్కి రాలేకుండా ఉండడానికి ఏదైతే అడ్డంగా ఉందో అవన్నీ కూడా నేను తొలగిస్తున్నాను అని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నారు. ఇది బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినా సరే గొంతుకు మాత్రం దేవుడి మాటలే అవి, గొంతుకు మాత్రమే యోహానుది. ఇది నాన్న నీకు వినిపిస్తున్నటువంటి మాటలన్నీ కూడా దేవుని మాటలే. నేను కేవలం ఇక్కడ గట్టిగా మాత్రమే నిలవబడి దేవుని మాటలు నీకు సూటిగా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న అంటున్నారు, బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క పని మార్గము సరళము చేయుట. నా పని కూడా నీకు మార్గము చూపించడం వరకే. నువ్వు వెళ్ళకపోతే నువ్వే తీవ్రంగా నష్టపోతావు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న అంటున్నారు, నిన్ను సిద్ధపరుస్తున్నాను. ఈ దినము దేని కొరకు సిద్ధపరుస్తున్నారు అని అంటే దేవుని యొక్క కృప నువ్వు పొందుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నారు. కృప ఇవ్వడానికి, కృప పొందుకోవడానికి నిన్ను కూడా సిద్ధముగా ఉండమని అంటున్నారు. పశ్చాత్తాపముతో, విశ్వాసముతో, ఈ రెండింటితో నువ్వు సిద్ధముగా ఉండని దినాన్న తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దినాన్న నీతో చెబుతున్నటువంటి మాట, నీ పాపముల విషయమై పశ్చాత్తాపం పొందమంటున్నారు. ప్రభు కొరకు ఆయత్తపడేటటువంటి ప్రజలుగా ఉండమంటున్నారు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ఆత్మలో యేసుక్రీస్తు ప్రవేశించినట్లు నువ్వు మార్గము సిద్ధపరచాలి. నీలోనికి యేసుక్రీస్తు రావడానికి ఇష్టపడుతున్నారు, కానీ నువ్వు మార్గము సరళము చేయాలి. నువ్వు మార్గాన్ని ఏర్పరిచినప్పుడు ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అడవి లాంటి, ఎడారి లాంటి ఎటువంటి సమస్యలైనా వాటన్నిటినీ, నీ జీవితాన్ని వేధిస్తున్నటువంటి ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులైనా పశ్చాత్తాపంతో, విశ్వాసముతో సదును చేయమంటున్నారు. నీ పరిస్థితులను వాటి రెండింటితో నువ్వు సదును చేస్తే మార్గము ప్లెయిన్ అవుతుంది. దేవుడు రాగలరు అప్పుడు మాత్రమే. నీ జీవితం ప్రకారంగా ఇష్టారాజ్యంగా ఇంకా ఉంటూ నాకు జీవితం మేలు చేయలేదు దేవుడని నువ్వు అనడం కాదు. ముందు నీ మార్గాన్ని, అడవి లాంటి, ఎడారి లాంటి నీ యొక్క జీవిత మార్గాన్ని పశ్చాత్తాపముతో సదును చేయమంటున్నారు. ఈ దినాన్న మార్గాన్ని సరళము చేయమంటున్నారు. అప్పుడు మాత్రమే ఆయన రాగలరని గ్రహించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీవు దేవునికి నీ జీవితంలో రాజమార్గము నువ్వు ఏర్పాటు చేయాలి. రాజమార్గాన్ని తయారు చేయాలి. రక్షణ కొరకు సిద్ధపడి ఉండండి అంటున్నారు. ఇది నాన్న గొప్ప రక్షణ కొరకు నువ్వు సిద్ధపడవు. అప్పుడు చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కసారే పటాపంచలు అయిపోతాయని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అసలు నీకు దేవుడు ఇవ్వబోతున్నటువంటి రక్షణ మరియు విడుదలకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉండమంటున్నారు. ఈ దినాన్న ఎప్పుడులాగే వచ్చి వెళ్ళిపోతున్నామా అని కాదు, కానీ ఈ దినాన్న ఎందుకు వచ్చాను, ఎందుకు ఈ వాక్యమే నా చెవిన పడుతుంది, ఈ మాటలే ఎందుకు సూటిగా నాతోటే అన్న మాట ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి మనం దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఆలోచిస్తే
దేవుడు నీతో ఎందుకు చెబుతున్నారో నువ్వు ఆలోచిస్తావు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, అసలు నీ యొక్క జీవితంలో దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి, కృప చూపించడానికి ఆయన సిద్ధంగా ఉంటే నువ్వే తలుపేసి గడి పెట్టేసుకుంటున్నావు. అందుకనే నీకు ఇంటికి, నీ జీవితంలోనికి మార్పు రావటం లేదు, ఆశీర్వాదాలు రావటం లేదు. ఆ గడియ నువ్వు, అడ్డుగడియ నువ్వు తీయాలి. విశ్వాసంతో తీయాలి, పశ్చాత్తాపంతో తీయాలి. అప్పుడే నీకు మేలులు వస్తాయని ఇది నన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ, మార్గము సరళము చేయు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క కృప ద్వారా హృదయంలో ఉన్నటువంటి ఎత్తు పల్లాలన్నింటినీ కూడా సదును చేయమని ఇది నాన్న తెలియజేస్తున్నారు. నీ విచారాలు, నిరాశలు, నిస్పృహలు వీటన్నిటి వలన ఏ ఆదరణ అయితే కోల్పోయేవో క్రీస్తు ద్వారా ఇది నాన్న నీకు అంటున్నారు. ఇది నాన్న ప్రతి లోయ 4వ వచనం అంటాడు, ప్రతి లోయ ఎత్తు చేయవలెను. చాలండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కొందరు దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మందిరంలో కనీసం కిందన కూర్చోడానికి, దేవుని మందిరంలో మోకరించడానికి, అవసరమైతే సాష్టాంగపడి ప్రార్థన చేయడానికి సిగ్గుపడుతుంటారు, ఈగో ఫీల్ అవుతుంటారు. దేవుని మందిరంలో కూడా దేవుని దగ్గరే నీకు ఈగో అయితే దేవునికి ఎంత ఉండాలి? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎందుకు నువ్వు సాష్టాంగపడి ఒక్కరోజన్నా ప్రార్థన చేసావా? తెల్లవారుజామున లెగుస్తున్నావు కదా, లేచినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావు కదా, సాష్టాంగ పడలేవా? సిగ్గా, అహంకారమా, గర్వమా, అంత ఈగో ఉందా నీకు? ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇదనమా అంటున్నారు. అందుకనే నువ్వు దేవుని దగ్గర మోకాళ్ళు వేయమంటున్నారు. 4Bలో ఏమంటున్నాడండి? ఏ ఒక్క అహంకారం అనేటటువంటి పర్వతాలు నీలో ఉన్నాయో, ఏ అహంకారము అనేటటువంటి ఈగో అనేటటువంటి కొండల లాంటివి ఉన్నావో వాటన్నిటిని కూడా సమం చేయమంటున్నారు ఆయన. తీసేయి, అటువంటి అహంకారాలన్నీ తీసేయి. ఎక్కడెక్కడన్నా బయట చూపించుకో, ఉద్యోగాల్లో చూపించుకో, రోడ్డు మీద చూపించుకో, నీ చుట్టాల దారి చూపించు. దేవుని దగ్గర నువ్వు ఈగోలకి వెళ్ళకు. దేవుని దగ్గర నువ్వు గర్వంగా, గర్విష్ఠిగా నువ్వు కనిపించవంటే నీకు నువ్వు అడ్డుగడి వేసుకున్నట్టే. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న అంటారు చాలామంది, కొన్ని పిచ్చి భ్రమలో ఉంటారు. ఏమైపోద్దండి, ఏంటైపోద్ది అని అలాగనుకొని లారీకి ఎదురుగా వెళ్తామా? దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడు చూపిస్తున్నటువంటి మార్గము పాటించవలసినటువంటి అవసరత లేదా మనకి? కాబట్టి దేవుని గుడికి వస్తే ఏమైపోతుంది, రాపోతే ఏమైపోతుంది, మోకరించకపోతే ఏమైపోద్ది? ఇందాక మీరు చెప్పినట్టుగా సాష్టాంగ నమస్కారం చేయకపోతే కొంపములిపోతాయా? ఆయన ఇవ్వాలనుకుంటే ఎలాగనిస్తాడు అనే పిచ్చి భ్రమలో కూడా చాలామంది ఉన్నారు ఇంకా. కాబట్టి నీకు చెబుతున్నారు ఇది నాన్న, నీ గురించి నువ్వు ఆలోచించు. దేవుని ముందు కనీసము ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడన్నా సాష్టాంగ పడి ప్రార్థన చెయ్యు. ఇది నా 4వది అంటున్నారు, వంకరగాను కరుకైనవిగా ఉన్న తలంపులను. దేన్ని వంకరగా ఉన్నాయండి? తలంపులు వంకరగా ఉన్నాయి. వంకరగాను కరుకైనవిగా ఉన్న తలంపులను సమముగా చేయు. తీసే అటువంటి తలంపులు. దేవుని దగ్గర నేను కాలు మీదే కాలేసి కూర్చుంటాను, నేను ఫలానా అని చెప్పుకోకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుని దగ్గర అలాగ సాష్టాంగ పడతావో, అంతగా నువ్వు తగ్గించుకుంటావో, అప్పుడు మాత్రమే లూదియా హృదయం తెలిసినట్టుగా నీ హృదయము తెరవగలరు. చూద్దాం ఒకసారి. గత వారం కూడా చూసాం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనం 2వ భాగంలో చూస్తాం. అపోస్తులు 16:14. ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని చేశాను, ప్రభువు ఆమె హృదయము తెరచెను. చూడండి, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక. పౌలు చెప్పిన మాటలు యందు ఈ దినాన్న ప్రారంభ ప్రార్థనలో కూడా మనం అదే చెప్పాం. హృదయాలను అప్పగించుకొని ఎందుకు దేవుని సన్నిధికి రావాలని అంటే, ఆయన నీ హృదయము తెరిస్తే తప్ప
ఆయన మాటలో ఒక్క అక్షరం కూడా నీకు అర్థమవదు. అందుకనే లూదియా హృదయం ఆయన తెరవ చేసినట్టు మొట్టమొదటిగా దేవుని దగ్గర నువ్వు వేడుకోవలసింది, దేవా నా హృదయము తెరువు, నాలో ఉన్న అహంకారము తీసివేసేయి. నువ్వు ఎప్పుడైతే హృదయము తెరుస్తావో అప్పుడు మాత్రమే నీ విలువైన వాక్యం నాకు అర్థమవుతుంది అని నువ్వు గోజాడితే నీ హృదయం తెరుస్తానని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, బాప్తిసం ఇచ్చి యోహాను పశ్చాత్తాపం పొందమని ప్రజలను అన్నింటినీ కూడా సిద్ధపరిచినటువంటి మాటలను బట్టి ఇది నాన్న మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరుస్తున్నారు. సిద్ధపాటు గురించి తెలియజేస్తున్నారు. ఇంకనో రక్షణ పొందనటువంటి వారి గురించి, ఇంకా కూడా బలలో చెయ్యి వేయకుండా ఉండేటటువంటి నీ దుస్థితిని బట్టి ఈ దినాన్న నువ్వు సిద్ధపడు, రక్షణ పొందు అనే దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. నీవు సిద్ధపడి ఉంటే ఆయన యొక్క మహిమను నువ్వు అప్పుడే నువ్వు చూడగలవు అంటున్నారు. ఆయన మహిమ వచ్చినటువంటిది ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ఒక్క సంఘటనను కూడా సుమయోనుతో చెప్పినటువంటి మాటలు మనము లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట మనము చూస్తాము. లూకా 2:32లో చూద్దామా? 29 నుంచి చూద్దాం. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితును అన్నాడు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అదే చదవబడిన వాక్య భాగంలో 40వ యెషయా గ్రంథంలో 5వ వచనం 2వ భాగంలో ఉంటుంది. సర్వ శరీరులు దానిని చూచెదరు అంటున్నాడు. సర్వ శరీరులు ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. ఒక దినాన్న ఆయన పక్కల పొడిచిన వారు సైతం సర్వ శరీరులు కూడా ఆయన మహిమను చూచెదరు అన్న మాట తెలియజేస్తున్నారు. కాబట్టి ఏ ప్రాణిపైన నువ్వు నమ్మకం పెట్టుకోకు. నాకే అతను ఉన్నాడు, నాకే ఆమె ఉన్నది, నా జీవితానికి ఢోకా లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ దినాన్న ఏ నరుడి మీద, ఏ ప్రాణి మీద కూడా నువ్వు నమ్మకం పెట్టుకోకు, విశ్వాసం ఉంచుకో అంటున్నాడు. ఎందుకంటే 8వ వచనంలో గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నారు. ఈ విధముగా ప్రవచనల నెరవేర్పు క్రీస్తులో మనం అందరము కూడా చూస్తున్నాం. అలాగే రక్షణ యొక్క వాగ్దానాలు వింటున్నాం. సరి అయినటువంటి సమయంలో వాటి నెరవేర్పు కూడా మనం చూస్తున్నాం. నీ జీవితంలో కూడా సరి అయిన సమయంలో ఈనాడు మాట్లాడిన మాటలు నెరవేరాలనంటే ఏమి నీకు ఆదేశించారో, ఏ మాటలు, ఏ మార్గాలు సరళము చేయమన్నారో నీ జీవితంలో ఉన్న చెత్తనంతా కూడా తీసేయి. ఎంతకాలము ఉంచుకుంటావు? ఎంతకాలం నీ జీవితంలో ఆ చెత్త అంతా ఉంచుకుంటావు? ఆ చెత్తను నువ్వు తీసివేస్తేనే నీకు క్యాన్సర్ ఆగుతుంది. అది ఉన్నంత వరకు కూడా నీకు క్యాన్సర్ తప్పదు. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈరోజు నీకు బాగానే ఉండొచ్చు, ఈరోజు ఆరోగ్యంగా కండపుష్టిగా ఉన్నానని అనుకోవచ్చు. కానీ నీ చెత్త లోపల ఎలాగ పనిచేసి నిన్ను ఏ స్థితికి తెస్తుందో బహుశా నువ్వు ఊహించట్లేదు. నువ్వు ఊహించినటువంటి పరిణామం రాకముందే నేడే రక్షణ దినము నీకు అని దినాన్ని తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న నువ్వు సిగ్గుపడకు. దేవుని సన్నిధిలోని నువ్వు ప్రార్థించడానికి, మోకరించడానికి, సాష్టాంగపడడానికి సిగ్గుపడకు. నీ యొక్క జీవితము నీకే ప్రాముఖ్యము కాబట్టి దేవుని దగ్గర వేడుకో అంటున్నారు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము ఉంటుంది. ఆయన మాటలు నిత్యము ఉంటాయి. మాటల యొక్క ప్రభావము ఎల్లప్పుడూ ఉంటాయి. నువ్వే దాన్ని కనుగొట్టలేదు, ఆ ప్రభావాన్ని ఆహ్వానించట్లేదు. నీ జీవితంలో మార్గాన్ని, తుప్పలు అన్నీ తీసివేసి సరళము చేయట్లేదు. ఆయన వద్దామని వస్తుంటే ప్రియమైన దేవుని సంగమా, ఇది నాన్న దేవుని యొక్క వాక్యము బయలుపరుస్తున్నటువంటి మాటలను నువ్వు నిర్లక్ష్యము చేయకుని దినం దేవుడు మనకు తెలియజేస్తున్నారు. చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి ఉన్నటువంటి భాగం 25 వరకు చూద్దామా?
మీరు ఎవరనంటే క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు మీరు. కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకనినొకడు హృదయపూర్వకముగా మిక్కుటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు పదే పదే నీకు తెలియజేస్తున్నారు. నేడే నీకు రక్షణ దినము. ఈ రక్షణను ఇవ్వడానికే, నీ జీవితం బాగు చేయడానికే, నీ కుటుంబం ఆశీర్వదించబడ్డానికే, నీలో ఉన్నటువంటి చెత్తనంతా ఎందుకు తొలగించమంటున్నారనంటే అందుకే నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికే నేను వస్తున్నాను ఈ భూమి మీదకి. బాలుడిగా శిశువుగా నేను వస్తున్నాను అని దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహింపరుద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.